On which date is International Human Rights Day celebrated every year? అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? December 1st, December 5th, December 10th అండ్ December 15th. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి December 10th. సో ఎవ్రీ ఇయర్ December 10వ తేదీన మనం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు December 10th రోజే మనం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మనకి World War IIలో చాలా అట్రాసిటీస్ జరిగాయి హ్యూమన్ మీద. సో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది అంటే ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది, ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని. సో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ December 10th, 1948 రోజు అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఏముంటుంది ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో అంటే ఒక 30 హ్యూమన్ రైట్స్ని దీంట్లో పొందుపరిచారు. అందరికీ ఇవి వర్తిస్తాయన్నమాట. ఈ 30 హ్యూమన్ రైట్స్ ఏముంటాయంటే మేబీ రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ప్రైవసీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ ఎట్ వర్క్ ప్లేస్ కావచ్చు, ఇట్లా మల్టిపుల్ ఒక 30 హ్యూమన్ రైట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఈ డాక్యుమెంట్ అనేది మనకి వరల్డ్ వైడ్గా మోస్ట్ ట్రాన్స్లేటెడ్ డాక్యుమెంట్. ఎందుకు వరల్డ్ వైడ్గా మోస్ట్ ట్రాన్స్లేటెడ్ డాక్యుమెంట్ అంటే ఇది 577 లాంగ్వేజెస్లో మనకి అందుబాటులో ఉంది ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది. సో December 10th రోజు మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం ఈ తేదీన హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ 1950 నుంచి మనం హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటి, 2025 యొక్క థీమ్, హ్యూమన్ రైట్స్ డే థీమ్ ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ అవర్ డైలీ ఎసెన్షియల్స్. అంటే ప్రతిరోజు మనిషి జీవితంలో హ్యూమన్ రైట్స్ ఇంపార్టెన్స్ ఎంతగా ఉంటుంది అనేది ఈ థీమ్ అనమాట, హ్యూమన్ రైట్స్ అవర్ డైలీ ఎసెన్షియల్స్. సో మరి ఇండియాలో చూసుకున్నట్టయితే హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఏం తీసుకున్నారు, ఏం యాక్షన్స్ తీసుకున్నారు అంటే ఇండియాలో కూడా హ్యూమన్ రైట్స్కి రిగార్డింగ్ మన కాన్స్టిట్యూషన్లో చాలా ఆర్టికల్స్ పొందుపరిచారు. రైట్ ఫ్రమ్ ద ప్రియాంబుల్లోనే హ్యూమన్ రైట్స్ గురించి చాలా చెప్పారు. లైక్ ఇండియా ఈజ్ ఎ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీ అండ్ ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్కి సంబంధించిందే. అండ్ మన ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ మన మైనారిటీ సేఫ్ గార్డ్స్. సో వీటన్నిటిలో కూడా హ్యూమన్ రైట్స్ గురించి మన కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, హ్యూమన్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మన తెలంగాణలో దీని చైర్పర్సన్ ఎవరు అంటే షమీమ్ అఖ్తర్, జస్టిస్ షమీమ్ అఖ్తర్. అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే రామసుబ్రహ్మణ్యం. సో ఇది మన హ్యూమన్ రైట్స్ డే అండ్ మన హ్యూమన్ రైట్స్ అసలు మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఈ పర్టికులర్ డేని ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని గురించి.